హలో అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ప్రాన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. రెస్టారెంట్లో మనకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి. అదే స్టైల్లో ఇంట్లోనే కూడా మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను వచ్చేసి 1 కిలో వరకు ప్రాన్స్ అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకొని చూడండి, దీంట్లో ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. అంటే వాటర్ మొత్తం అయితే ఎగిరిపోయేంత వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వలన మనకు నీసు వాసన అనేది ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అండ్ 1 రెమ్మ కరివేపాకు ఆకులను కూడా వేసేసుకొని బాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసామనుకోండి, కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి, తొందరగా ఫ్రై అయితే అయిపోతాయండి. ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు అనేవి కొంచెం చేంజ్ అయ్యేంత వరకు, కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చీస్ అనేవి కట్ చేసేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అనేవి, ఈ రొయ్యలను కూడా కడాయిలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయడం వలన ఏంటి అంటే మనకు రొయ్యలు అనేది బాగా కుక్ అయి ఉంటాయండి. నీసు వాసన అనేది అస్సలు ఉండదు. ఈ విధంగా చేయడం వలన చూడండి, ఈ విధంగా మనము రొయ్యలు అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం స్పైసీగా కావాలి అంటే 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. అంటే కొంచెం ప్రాన్స్ ఫ్రై అనేది కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు 2 స్పూన్స్ వేసుకొని, లేకపోతే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని బాగా కొంచెం 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. అంటే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 3 నిమిషాలు ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవడం వలన ఈ స్పైసెస్ అనేవి ఇది ప్రాన్స్కి అయితే బాగా అంటుకుంటాయండి. అందువల్ల మూత పెట్టేసి కొంచెం మగ్గించుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసేసి 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కొంచెం 2-3 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటేనే మనకు అడుగంటకుండా ఉంటుంది స్పైసెస్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలాను కూడా వేసేసి తరిగిన కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకోండి. వేసేసుకొని 2 నిమిషాలు మళ్ళీ బాగా కలిపేసుకోండి. 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత మనకు చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రాన్స్ ఫ్రై అనేది మనకు రెస్టారెంట్లో ఇన్స్టెంట్గా చేసిస్తారు కదా, ఈ విధంగానే అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మన ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం నిమ్మరసం అనేవి స్క్వీజ్ చేసేసుకొని జ్యూస్ అనేది వేసేసుకొని సర్వ్ చేసుకున్నాను అనుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.